మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్నదనేసి దాని పేరు మార్చడం అంటే ఒకటి పేరు మార్చడం మీదనే కనిపిస్తుంది కానీ మొత్తం ఆ ఒక పథకాన్ని నిర్వీర్యం చేయాలనేసి ఈ రోజు మోదీ గారి ఆలోచన. ఎందుకంటే అన్ని కండిషన్ తో కూడిన 100, 200 ఎన్ని రోజులు పని అవసరం అన్ని రోజులు కేటాయించేది. ఇప్పుడు ఆ పవర్ కట్ చేశారు. ఇది ఒకటి కేంద్రమే నిర్ణయిస్తామని చెప్పడం. అంతకుముందు కేంద్రమే 90% దీనికి ఫండ్స్ ఇచ్చేది. ఇప్పుడేమో కేంద్రం 60-40 స్టేట్ అని చెప్పడం. అట్లా ప్రతి అంశాలు పెట్టి దీన్ని నిర్వీర్యం చేసి ఈ పథకాన్ని పూర్తిగా ఇచ్చారనే ఉద్దేశం ఈ రోజు. ఎందుకంటే వాళ్ళకు బడాబాబులకి పైకి ఎకరాలు ఇస్తారు. పేద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఇస్తే ఏం కష్టమో అర్థమైతే లేదు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో బడాబాబులకే తీసుకోవాలి, దీన్ని సవరణ జరపాలి. ఏ విధంగా ముందుంటే అదే విధంగా కొనసాగాలనేది మా డిమాండ్. మా డిమాండ్ ఒక్కటే, ఈ బిల్లుని వాపసు తీసుకోవాలి. యథావిధంగా ముందు ఏ విధంగా ఇది పథకం ఉండేనో అదే విధంగా కొనసాగించాలి. ఇది పేదల పట్ల కుట్ర. ఈ యొక్క పేరు మార్చడమే కావచ్చు, వీరు చెప్పే విధంగా కండిషన్స్ ఏదైతే దీంట్లో పెట్టారో పొందుపరిచారో అన్ని కూడా పేదల జీవితంలో పెద్ద విధ్వంసం సృష్టించాలని తీసుకొచ్చినదే ఈ యొక్క బిల్లు. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే గతంలో 90% కేంద్రమే భరించేది. గతంలో ఈ యొక్క పనిని కేటాయించిన పూర్తి పవర్ పంచాయతీ ఉండేది. ఇప్పుడు పూర్తి పవర్ కేంద్రానికి ఇవ్వడం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిధులు కేటాయించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందే జీఎస్టీ అమలైన తర్వాత పూర్తిగా బిల్లు మొత్తం ట్యాక్సులంతా కేంద్రమే తీసుకొని ఇక్కడ రాష్ట్రాలని ఆర్థికంగా బలీనపరిచి మళ్లీ రాష్ట్రాల మీదే భారంగా వేసి దీన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ యొక్క పథకాన్ని క్లోజ్ చేయాలని దురాలోచన బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి స్వతంత్రం గురించి భారతదేశం ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారు ముందుండి పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారో అదే మార్గంలో ఈ రోజు మళ్ళీ మన స్వతంత్రం తెచ్చుకున్న భారతీయులైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా ఈ యొక్క బిల్లులో సవరణ జరిగే విధంగా